వందనాలు. ఈ వీడియో ద్వారా మరి నా సాక్ష్యాన్ని చెప్పడానికి నేను మీరు శ్రద్ధగా వింటారని నా సాక్ష్యం చెప్పి అనేకుల రక్షణలోకి నడిపిస్తానని హృదయపూర్వకంగా ఆశపడుతున్నాను. నా పేరు యాకోబు, మా చీరాల జయంతిపేట. మా నాన్న పేరు మా పేరయ్య, మా పేరు మరియమ్మ. మా నాన్న ఐటీ కంపెనీలో పనిచేసేవాడు. ఆ టైర్ పని నాకు చదువు అప్పలేదు. చిన్నప్పుడు చదువు అప్పక నేను గాలి తిరుగుతున్నలేకే ఒక టైర్ బండి కొన్నాడు. నేను బాడీ తోలుతున్నాను. బాడీ తోలుతున్నప్పుడు మా అన్నయ్య కావాలా, అది తాగుబోతు. వాడు తీసుకొచ్చి నువ్వు మందు తాగిరా, మందు తాగితే బాగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఇంకా తీసుకొచ్చి ముందు నన్ను గ్లాస్ నా నోట్లో పెట్టుకుని పేగులు కాలిపోతున్నాయి, గొంతు కాలిపోతుంది, పేగులు కాలిపోతున్నాయి. అట్లా 3 రోజులు పంపించాడు. తర్వాత నేను పోపెట్టి నేర్చుకున్నా. మా నాన్న వీడు తాగుపోతాడని చెప్పి బండి అమ్ముకున్నాడు, మొత్తం అమ్ముకున్నాడు. ఒకరోజు చీరాల్లో మేము డబ్బులు వేస్తున్నాం. మా పేటలో గొడవ అయింది. ఆ గొడవకు నన్ను తీసుకెళ్ళారు. గొడవకు నేను రాము, మేము తిరిగి వచ్చి మరి అంటే నీకు గొడవ వచ్చి ఎవరు వస్తారు అని అన్నారు. గొడవకు పోయాం. ఆ గొడవ పోయలేకే రౌడీలు ఎట్టిపోయారు, కానీ నేను రౌడీని అయ్యాను. నా గొడ్డల నిండా రక్తం ఇదైపోయింది. ఆర్పి పోలీసులు నన్ను కొట్టుకున్నారు. ఆర్పి పోలీసులు పట్టుకొని రైల్వే స్టేషన్లో ఉంచారు. తెల్లపూర్ నుంచి నా ఒంటి రక్తమే. లోకల్ పోలీసులు కప్పు చెప్పుకుని అప్పుడే మా పేటలో 7 దొరికొన్నారు. నన్ను 3వ ముద్దాయిగా 7వ ముద్దాయికి మమ్మల్ని నన్ను పెట్టారు. బాపులర్ సబ్జెక్ట్లో కొన్నాళ్ళున్నా వాళ్ళు బెయిల్ మీద తీసుకొచ్చి, మా నాన్న కూడా రాలేదు కానీ వాళ్ళు బెయిల్ మీద తీసుకొచ్చారు. అట్లా వాయిదాలు పోతున్నాం. తర్వాత ముందు పోయి పెట్టడం, ఏమైనా గొడవలు తీసుకెళ్ళటం, తగాదులు తీసుకెళ్ళటం. క్రిస్మస్ పండుగ వచ్చిందనుకో కొట్లమిడి జరగటం, కొట్లమిడి డబ్బులు వసూలు చేసుకోవటం. ఇట్లా భయంకరమైన తాగుబోతున్న అయిపోయారు. ఆ తర్వాత దొంగలతో కూడా స్నేహం ఏర్పడింది. అక్కడ భయంకరమైన పరిస్థితి. కొనుక్కోవడానికి కూడా ఎటు నుంచి పోలీసులు వస్తారని కూడా ఇదైపోయింది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను వినుకొండ దగ్గర పిట్టమండ అనే గ్రామం మా తాత వాళ్ళది. ఆ గ్రామానికి వెళ్ళాను నేను. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పని బాగా చేసుకోవడానికి అలవాటు పడ్డ తర్వాత మరి పని చేసుకుంటున్నాను. పచ్చకి కానీ నాట్లకు కానీ వరికోకలకు కానీ మొట్టాలు కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాను నేను. అప్పుడు ఏం జరిగిందంటే, నాకు చీరాల ప్రయాణం ఉండి వెళ్తున్నాకే చెల్లూరుపేటలో ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో ఒక అమ్మాయిని స్టడీ చేసుకున్నాను. మార్చి తీసుకెళ్ళి అక్కడ నేను ఆ అమ్మాయితో కలిసి ఉన్నా. రాత్రి ఆ అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు నాకు ఆ అమ్మాయికి వెయిట్స్ వ్యాధి ఉన్నది నాకు తెలియదు. ఆ జబ్బు నాకు ఎంత అయింది, వెయిట్స్ వ్యాధి నాకు ఎంత అయింది. వెయిట్స్ వ్యాధి ఎంత అయినప్పుడు నేను ఎన్నో మందులు తిన్నా. చాలా మందులు తిన్నాను. మేదరమెట్ల రక్తపరీక్ష చేయించుకున్నాను. అక్కడ మందులు చేసుకుంటున్నాను. నేను మందులు తిన్నాను కానీ మందుల దారి ముందు అయిపోతుంది, నా దారి అయిపోతుంది. మందుల దారి మందు, నా దారి నాది. ఆ తర్వాత మా బిండుకొండలో కూడా పరీక్ష ఉంచాను. చంద్రరెడ్డి హాస్పిటల్లో రక్త పరీక్ష క్లియరెన్స్ కదా వెయిట్స్ వ్యాధి అని తెలిసిపోయింది. వాడు సిరిసిల్లో వెయిట్స్ వ్యాధికి మందులు ఇస్తున్నాడు, తగ్గిపోద్దంటే ఆ సిరిసిల్లో పోయాను. 15 రోజులకు 3,000 తీసుకుంటాడు. అట్లా 4-5 సార్లు పోయాను. తినే వాళ్ళందరూ కూడా అన్నా ఆ ముందు తింటే చచ్చిపోతున్నాడు, ఎవడు బతకట్లేదన్నా. ఆ ముందు తినే వాళ్ళందరూ చచ్చిపోతున్నారన్నా, ఎందుకన్నా వాడికి డబ్బులు పోసేదని అక్కడ పోయేవాళ్ళు అన్నారు నాతోటి. నేను అక్కడ సరే అనవసరంగా ముందు తినవాళ్ళు ఈ తిన్నా మనకి అది వంట పట్టలేదు, ఆ జబ్బు పోదది, పోయే జబ్బు కాదు అని చెప్పి నేనేం చేశానంటే పెరామార్ తెచ్చుకున్నాను. నాకు ఆ మందు తింటే జబ్బు నయం కావట్లేదు. ఆ మందు తిన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, అస్తమంజలు అయిపోతున్నారు. అది భయంకరమైన జబ్బు. రాత్రులు నిద్ర ఉండదు, అరికాళ్ళు మంటలు వస్తాయి, ఒళ్ళంతా మంటలు వస్తాయి. అసలు రాత్రులు నిద్ర ఉండదు అసలు. ఆ జబ్బు భయంకరమైన జబ్బు. గొడ్డెత్తికినట్లే నా శరీరం కూడా గొడ్డెత్తినట్లే ఉండేది. భయంకరమైన జబ్బు. నేను ఒకటి ఆలోచించుకున్నా, నేను పాపిని, దుర్మార్గుని, నేను నీచుణ్ణి. ఎందుకు బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకాలి? నేను దేనికోసం భూమి మీద ఉండాలి? నేను చేసిన మంచి పని కాదు.
తెల్లానికి ఆ పిల్లానికి అచ్చలబిడిగా తిరిగా పాడు జీవితం, దొంగతనం, దొంగలమ్మటి స్నేహం ఏర్పడింది, భయంకరమైన దొంగలతో స్నేహం ఏర్పడింది, దొంగలతో స్నేహం ఏర్పడింది. సినిమాలు పోవాలంటే కూడా డబ్బులు లేకపోయినా వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే అక్కడ గేట్లో ఉండే వాళ్ళని కూడా కొట్టేవాళ్ళం, కొట్టి వెళ్ళిపోయేవాళ్ళం బయటికి. సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం, సినిమా చూసాను, షికారు చేసేవాళ్ళం, రాత్రి బస్టాండ్ దిగేవాళ్ళం. దుర్మార్గుడి పాపం. నాకు ఎలాంటి డబ్బు రావటం ఖాయమే. ఎందుకు, దేనికోసం బ్రతకాలా? నేను ఈ డబ్బుతో దేనికోసం ఉండాలా? చచ్చిపోదాం, ఒకసారి చచ్చిపోదాం, ఎందుకు బతకాలా అని చెప్పి ఆలోచన కలిగి ఉండ బాగా. ఎందుకంటే చచ్చిపోవాలా, రాత్రి నిద్ర ఉండదు, గొడ్లన్నీ కూడా, శరీరం అంతా కూడా, ఒళ్ళంతా, కాళ్ళు అరికాళ్ళు మంటలు, ఒళ్ళంతా మంటలు వస్తాయి, కళ్ళు కూడా మంటలు వస్తాయి, రాత్రి నిద్ర ఉండదు. మరి గొడ్డెత్తికినట్టే శరీరం మునుగుతూ ఉంటుంది, ఎట్లా గొడ్డెత్తికినట్టు ఉంటుంది, భయంకరమైన నొప్పులు అన్నమాట. ఎందుకు బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి? బెరమంటే చచ్చిపోదాం, దేనికి బ్రతకాలని ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆ రాత్రి సంధికాడ 6 గంటలకి పెరామర కొనుక్కొచ్చుకున్నాను. 6 గంటలకి పెరామర కొనుక్కొచ్చుకొని దగ్గర పెట్టుకొని ఇప్పుడు ముందా చచ్చిపోతానుకో, మళ్ళీ ముందా చనిపోనేవాడు కదా, హాస్పిటల్ తీసుకెళ్తాడు, గడ్డ పెడతాడు, నోటి కింద గడ్డ పెట్టి వాడు కక్కిస్తాడు, మా నాన్న తీసుకెళ్తాడు, వాడు అబ్బా చనిపోతున్నాడు అనే ఉద్దేశం మీదుగా. వాళ్ళకి నా ఉద్దేశం తెలియదు, వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తారు కదా. ఇవన్నీ ఎందుకు? రాత్రి 10 గంటలకైతే 10-11 గంటలకైతే ఎవరు చూడదు కదా, అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. మందు తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నాను. ఆ మందు కూడా సారాయి కూడా తాగాను నేను. అప్పుడు డ్రాములు సారాయి అవి కూడా తాగిన తర్వాత ఎందుకనే కానీ టైం 10:30-11 గంటలు. అప్పుడు యేసుప్రభు బతికేస్తాడంట కదా, యేసుప్రభు రోగులను బతికేస్తాడు కదా. ఒకసారి ఆయన మా చెప్పుకున్నాం మన గోడు అని చెప్పి మోకాళ్ళ మీదకి వచ్చేస్తావు అక్కడనే. ఇద్దరం వచ్చేసి, నా భార్య కూడా వచ్చేసింది పాపం. మోకాళ్ళ మీద ఉండి, ఇంకా అయ్యా నేను పాపినయ్యా, దుర్మార్గుడు, నీచుని, తెల్లానికి అచ్చలబిడి తిరిగాను, దొంగలతో స్నేహం చేస్తున్నాను, వ్యభిచారిని. క్రిస్మస్ పండుగ వచ్చి కొట్టులో కూడా పోయి కుట్టి డబ్బులు కూడా తీసుకున్నాను. భయంకరమైన పాప నేను బ్రతకడం అనవసరం, నా జీవితం పాప జీవితం అనుకొని కన్నీరు విడిచి బాగా పశ్చాత్తాపడి ఏడ్చాను. గొడ్డ చించుకున్నాను, నా హృదయం చించుకున్నాను. ఎందుకు బ్రతకాలి, దేనికోసం బ్రతకాలా? దుర్మార్గుణ్ణి, పాపిని, దిక్కులేని వాడిని, అనామకుణ్ణి అన్న ఉద్దేశం మీదుగా నరామద చచ్చిపోవాలన్న ఉద్దేశం మోకాళ్ళ మీద ఉండి ప్రభు పాదాల దగ్గర. ఎందుకనగా నా రాత్రి అంత కన్నీరు విడిచాను, పశ్చాత్తాపడ, హృదయం చించుకున్నా. నాకు ఓనమాలు లేదు, నేను చదువులేని వాడిని, కోపం మటుకు మహాకోపం ఉంటుంది. ఎవడైనా మాట్లాడితే తగాదుగానే మాట్లాడతాను, పోట్లాటే వస్తుంది. అలాంటి నేర్చుమైన అలవాట్లు కలవాడిని. ఎందుకు బతకాలని కన్నీరు విడిచి ప్రార్థించుకున్నా. ఆ రాత్రి ఎందుకంటే లేకుండా చచ్చిపోదామని ఇప్పుడు దాచి ఎందుకులేని పడుకున్నాను. మొత్తం పిల్లలు మిగిలిన నిద్ర పట్టదు. ఆ రాత్రి మంచి నిద్ర పట్టింది. ఏకుందో నాకు కళ్ళు చూపిస్తున్నాడు. 2 ఏమునోళ్ళు, నేను తెల్లటి గొడ్లు కట్టుకొని కూర్చున్నాను. 2 ఏమునోళ్ళు అటు ఇటు బరిసెలు పట్టుకొని తిరుగుతున్నారు. యమునోళ్ళు అటు ఇటు బరిసెలు పట్టుకొని తిరుగుతూ అటు నుంచి పోలీసులు వ్యాన్ అవుతుంది. ఆ యమునోళ్ళు నా మీద వచ్చిపోయాడు. రక్తం వేసి అంతా గొడ్డలండి అయింది. శుభ్రంగా జాడించుకున్నాను, కడుక్కున్నాను. ఇంకా కవ్వని మేము మాట్లాడాల. తెల్లారిపోయింది. ఇంకా నేను చచ్చిపోవాలని ఆలోచన రాలా. ఎప్పుడైతే ఆ దర్శనం చూసానో, ఆ కళ చూసానో, అప్పుడు నేను చచ్చిపోవాలని ఆలోచన రాలా. ఆ తర్వాత మచ్చాలు కొట్టుకొని పాటలు వెళ్దామని కాలు దగ్గర సౌదరపాలెం ఉంది. ఆ రైతుల దగ్గర పోయా. రైతులు ఇస్తామని చెప్పి లాస్ట్ వచ్చి మోసం చేశారు. ఆ తర్వాత ఎంపరాల దారిలోకి వచ్చేసాను. ఎంపరాల ఒక ఇంగ్లీషులని ఆయన దగ్గర, ఆయన ముఠాలో నేను పనికి పోయా. నేను మా తమ్ముళ్ళు మేమంతా కుటుంబం వెళ్ళిపోయాం. నేను అక్కడ ఉంటున్నాను, పని చేస్తున్నా కూడా నాకు నిద్ర పట్టలేదు. మా అత్తమావుల కాడికి పోయా. డబ్బులేమి ఇస్తారేమో, డబ్బులు ఇస్తే హాస్పిటల్ చూపించుకున్నాను. నా పరిస్థితులు అయిపోయింది అని మళ్ళీ నాకు ఆలోచన వచ్చి మా అత్తమామూల కాడికి పోతున్న వాళ్ళు డబ్బులు అడిగా. డబ్బులు మా దగ్గర రూపాయలు లేదయ్యా అన్నారు.
రూపాయలు 5 నెలలకే నేను తీసుకెళ్ళి మేస్త్రి ఉన్నాడు కదా, పచ్చా పని పోయాం కదా ఎంపరాల, ఆయన దగ్గర 200 తీసుకొని అతనికి మణికేశ్వర బ్రాహ్మణ దగ్గర పోయా. ఆ మణికేశ్వర బ్రాహ్మణ దగ్గర పోయినప్పుడు అతను నిమ్మకాయ విభూది ఒక గుడ్డ మీద, కొత్త గుడ్డ మీద ఏదో గీతలు రాసి పెన్నుతో రాసి ఇచ్చాడు. పక్కన పెట్టుకొని అబ్బాయిని చెప్పి పక్కన పెట్టుకొని కమ్మన్నాడు. నేను అట్లే ఇంటికి పోయి శుభ్రంగా స్నానం చేసుకొని ఈ బుద్ధి బొట్టు పెట్టుకొని ఈ బుద్ధి నోట్లు వేసుకొని నిమ్మకాయ ఈ బుద్ధి కూడా పక్కన పెట్టుకొని కొన్నా. ప్రభు మహాదేవుడు, సర్వశక్తిమంతుడు, ఆ శ్రీమంతుడైన దేవుడు, మహాదేవుడైన మన గొప్ప దేవుడు నా గదిలోకి వచ్చాడు. నా గదిలోకి వచ్చి నా దగ్గర దూరంగా నిలబడ్డాడు. చాలా ఎత్తుగా కనపడుతున్నాడు. ఈయనెవరు, ఎంత ఎత్తు కనపడుతున్నాడు అని చెప్పి లేచి పలకరిద్దామని చెప్పి లేవబోయాను. అంత ఎత్తు కనపడ్డాడు. ఇంకా అందాలేదు, ఇంకా నాకు కాందాలేదు. ఇంకా కాందాపల్లికే ఇంకా ఏందో అనుకున్నాక యేసుప్రభు నన్ను దర్శించాడు, యేసుప్రభు నేను చూశాను అన్న ఆలోచన కూడా లేదు నాకు. ఆ తర్వాత వేరే సాట ప్రార్థన జరిగి అక్కడ కూడా పోయాను, కానీ అక్కడ కూడా నాకు రక్షణ కలగలేదు, రక్షణ రాల. అప్పుడు నేను మా చెన్నాకోబ్ అని మా తమ్ముడు అక్కడ ఉన్నాడు. ఆ చెన్నాకోబ్ చెప్పాడు, అన్న కాకాని తోడపోతే రోగులు బ్రతుకుతారంటన్నా, కాకాని తోడపోతామన్నా అని చెప్పాడు. కాకాని తోడపోతాం చెప్పంగానే ఈ కాకాని తోట మా చెన్నాకోబని తీసుకొని కాకాని తోట పోయాం. ఒక సోమవారం పోయాం కాకాని తోట పోయి కాకాని తోటలో ఆ యొక్క సమాధి దగ్గర అందరూ ప్రార్థన చేసుకుంటారు. నాకు తెలియదు. ఆ సమాధి దగ్గర పోయి ప్రార్థన చేసుకున్నాను. లోనపై మందిలో కూడా మోకాళ్ళ మీద ఉండి నాకు వచ్చేదాని ప్రార్థన కూడా సరి రాదు, వచ్చేదాని ప్రార్థనే చేసుకుంటున్నాను. వచ్చేదాని ప్రార్థన చేసుకుంటే అప్పుడు దైవసేవకుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మార్కు సువార్త 5:25 చెప్తున్నాడు. ఆమె 12 ఏళ్ల నుంచి ఆ భయంకరమైన రోగంతో బాధపడుతుంది, ఆ రక్త శ్రవణ రోగంతో బాధపడుతుంది. ఆమె ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నెన్నో మందులు వాడింది, కానీ ఆ మందులు ఆమెకు పనిచేయలేదు. యేసు ప్రభు బాగు చేస్తాడని విన్నది. ఆ మాట విన్న తర్వాత యేసు ప్రభు అలా దిక్కున వస్తున్నాడని చెప్పిన తర్వాత యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే పోయి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. అప్పుడు ఆమె రోగం తగ్గిందని, యేసు ప్రభు ఎవరు నన్ను ముట్టింది అదన ఆయనంతో శిష్యులేమో ఎంతమంది జనం ఉన్నారు, ఎవరు పట్టుకుంటే అట్లా ఉంటారని ఆయన మీద కోపడటం. ఆ తర్వాత ఎవరు నన్ను ముట్టింది, నాలుగు మహింపల్ని గట్టిగా అరిచినప్పుడు ఆమె అయ్యా నేనేనయ్యా ముట్టిందని చెప్పి గడగడ వణుకుతా సాగిలపడి ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు సాక్ష్యం చెప్పిందో అప్పుడు సమాధానం కలగపోమని యేసు ప్రభు చెప్తారు కదా. అప్పుడు నేను కూడా నా హృదయాలు తెరవబడుతున్నాయి, నా హృదయాలు వాక్యం బాగా వినాలని ఆశ కలిగి ఉన్నాను. ఇంకా అవుతుంది అక్కడి నుంచి ప్రభు ఎక్కడ ప్రార్థన అన్నా, ఎక్కడే కోటాలన్నా కూడా ఇంటికి ఆగకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన గడిపేవాడిని. ఉన్నాయా తినడానికి లేవా అనే ఉద్దేశం లేదు, సరైన బట్టలు కూడా లేవు, సరైన తిండి కూడా లేకుండా ప్రభునే ఏసయ్యే ఏసయ్య మీద నేను భారం పెట్టుకున్నా. కానీ ఏసైలో ఎప్పుడైతే నేను తిరుగుతున్నానో, ఏసైతో ఎప్పుడైతే నేను ఉన్నానో నెమ్మదిని శాంతిని ఇస్తున్నాడు. ఒకసారి 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఆయన నన్ను ఆవాజనే ఆయన హస్తాలతో నన్ను ముట్టాడు. ఒకరోజు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకున్నాను, ఏసైకి మరిపెడుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఏసై హస్తాలు అట్నే నన్ను తాకాయి. ఏసై హస్తాలు నన్ను తాకినప్పుడు నాకు ఒక సొలుసు వచ్చింది, నాకు ఆరోగ్యం కలుగుతుంది. ఏసై సొలుసు నాకు ఎప్పుడైతే నా ఒంటి మీద తగిలిందో అప్పుడు నాకు ఆరోగ్యం వచ్చింది, మంచి ఆరోగ్యం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి నేను టాబ్లెట్ కానీ, ఈ వెయిట్స్ వ్యాధికి టాబ్లెట్ కానీ, బిల్లలు కానీ ఏది నేను మింగారుగాను. ఇప్పుడుగా 30 సంవత్సరాలు వచ్చాయి ప్రభుత్వం నేను జీవిస్తున్నప్పుడు నాకు కానీ ఒక టాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ నేను వేసుకోలేదు. నేను చదువు లేని వాడిని, అసలు నాకు అక్షరమక్క తెలియదు. ప్రభు మాట చెప్పాలని పలకం కొనుక్కున్నాను. ప్రభు మాట చెప్పాలా, ప్రభు నన్ను బ్రతికించాడు కదా, ప్రభు బ్రతికించినప్పుడు నేను ఆయన మాటలు చెప్పాలని ఒక ఆలోచన కలిగి ఉండా. నేను కూడా నా సాక్ష్యం చెప్పాలా, అనేకులకు చెప్పాలా అని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. నేను కూడా చదువులేదు, దేవుని మాట చెప్పాలి,
దేవుడు నన్ను బ్రతికించాడు కదా, వేశ్యాధిని కూడా విడిపించాడు కదా, నన్ను ఆయన స్వస్థపరిచాడు కదా, ఆయన మాటలు నాకు సాక్ష్యం చెప్పాలి. ఎట్లా చెప్పాలా? నాకేం తెలియదే, అసలు చదువులేదే, అసలు అక్షరముఖ తెలియదే, అసలు ఆయన మాట్లాడే అన్న ఉద్దేశం మీదుగా ఒక ఆలోచన కలిగి ఉండ పలక బాల్పం కొనుక్కున్నాను. అయ్యా నా చదువు చెప్పండి, కొద్దిగా అక్షరాలు నేర్పించమన్నా. ఒక అతను అన్నాడు కదా, నీకెందుకు నేను బ్రహ్మాండం చెప్తాను, పలక బాలం కొనుక్కొచ్చుకొని నా దగ్గర రోజులో నా దగ్గరికి అన్నాడు. నేను నిజమే కాదని పలక బాల్పం కొనుక్కున్నా. నేను అతని దగ్గర పోయాను. అన్న మనిషి ఏమన్నాడంటే 2 రోజులు ఆహాలు రాయించాడు. 2 రోజులు ఆహాలు రాయించి 3వ రోజు నేను పోయా. అన్నాడు కదా, అరే నీకేం పని పాటలేదా, నేను తెల్లటి పాటకాలు ఎట్టుకొచ్చి నేను చదువు చెప్పాను నీకో, నేను దీనికే కాసుకొని ఉన్నానా అనేకే నేను నేర్చుకున్నా. అబ్బా ఎంత చదువు లేనోడిని, అసలు అక్షరముఖ తెలియనోడిని, ఇలాంటివి కూడా అసలు పట్టుకుండా బాగుండేదని. నేను పుట్టి ఏం ఉద్ధరిస్తాను నేను? నా ప్రభు కోసం నేనేం చేస్తున్నాను? నా ప్రభు కోసం నేను ఏం చేయగలుగున్నాను? ఒక ఆలోచన బాగా నాకు వచ్చేసింది. ప్రభు నేను కూడా అనేక మంది దర్శనాలు చూపించాడు ప్రభు, అనేక మంది కళలు చూపించాడు. ఎవరికైనా ప్రార్థన చేస్తున్నా స్వస్థ కలుగుతుంది, పాస్టర్లు కూడా చేస్తాను కలుగుతుంది. నేను ప్రార్థన చేస్తున్నాను అనుకో, ఎవరికైనా స్వస్థ వచ్చిందనుకో, పాస్టర్లు కూడా చేస్తాను కలిగేది. నేను అందుకని చెప్పి ఎందుకు ఆ పాస్టర్లు కూడా నన్ను సువార్తకు పంపేయ్యా, నేను సేవకు పంపి నేను కూడా సేవకు వెళ్తాను అని చెప్పాను. కానీ వాళ్ళు నన్ను సేవకు పంపించలేదు. గత 10 సంవత్సరాలు బయటకు వచ్చాను. దేవుని సువార్త పాటిస్తున్నాను. దేవుని కోసం జీవించాలా, దేవుని కోసం చేయాలన్న ఉద్దేశం మీదుగా మన పెద్దలను ప్రభు ఆశ్రయించిన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన యాకోబునికి ప్రభు ఆశ్రయించాడు, యాకోబుని దీవించిన దేవుడు, యాకోబునికి వాక్యం తెలియపరిచిన దేవుడు. ఆయన మనం తెలియపరచడా, దేవుడు మనల్ని ఆశ్రయించడా అన్న ఉద్దేశం మీదుగా నేను అక్కడి నుంచి సువార్తిగా కరపత్రాలు పంచడం, సువార్తిగా ఎక్కడ ప్రార్థన చేయటం, ఎవరికైనా ప్రార్థన చేయటం, దేవుని కోసం నేను ప్రత్యేక నా యొక్క అన్ని పనులని వదులుకొని ప్రభు కోసం జీవించడానికి కోసం నేను ప్రభు కోసం జీవిస్తున్నాను. దేవుడు ఇటీవల చిన్న మందిరం కట్టుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. 10 మంది కూడా ప్రభు రాత్రిని కూడా సహాయం చేశాడు. అది ఆయన సహాయం. మరి కోటాలు పెట్టడానికి కూడా 10 సంవత్సరాలు కోటాలు పెట్టడానికి కూడా కోటాలు కూడా ప్రభు అద్భుతంగా జరిపించింది దేవుడు. ఆయనకి అసాధ్యమని లేదు. దేవుడు పామరులు వాడుకునే దేవుడు, 12 మంది శిష్యులు వాడుకునే దేవుడు, నిన్ను నన్ను వాడుకడా వాళ్ళ చేత అద్భుతాలు చేయించే దేవుడు. ఆయన మన చేత అద్భుతాలు చేయించే దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. నేను ఒకరోజు కోటపల్లి ఒక ఇంట్లో ప్రార్థన, ఒక ఇంటికాడ నేను సువార్త చెప్పి మా ఊరు రాష్ట్రాన్ని బయలుదేరుతున్న ఒక ఆయన వచ్చి, ఒక నాకు తెలిసిన వచ్చానా, నాకు బాగలేదన్నా అక్కడ ఉన్నాను, ఈ రాత్రి అక్కడ ఉన్నాం అని చెప్పాడు. ఆ రాత్రి ఆడున్నాను, ప్రార్థన చేస్తాను. ఆ తల్లి అంటే బాగుపడది. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. దేవుడు కృప, దేవుడు కనికరించే దేవుడు మనల్ని. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఆయనతో ఎప్పుడైతే నడుస్తామో, నమ్మకంగా ఎప్పుడైతే ఉంటామో, దేవుడు ఆ పాటలో ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నేను ఆ పాటలు కూడా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఈ జన్మని సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుని కృపనిచ్చాడు. ఈ సాక్ష్యం చెప్పే పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ముగిస్తున్నాను. 4 మాటలు దేవుడి ఇట్లో దీవించను గాక.